కూడిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మనల్ని ప్రేమించి ఆశీర్వదించి ఈ విధముగా ఆయన సుందరమైన మందిరంలో ఈ విధముగా దేవుని యొక్క నామమును గణపరచడానికి, ఆయనతో మనము సహవాసం చేయడానికి, ఆయన విజ్ఞాపనలు మనకు తెలియజేసుకోవడానికి ఈ విధముగా దేవుడు మనకు అవకాశం ఇచ్చినందుకు దేవాది దేవునికి మనమందరం వందనాలు. దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. ఇటు సమయాన్ని చూడలేని వారు ఎంతో మంది ఉన్నారు. అయినప్పటికీ కూడా దినదినము కూడా ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి మనల్ని పోషిస్తూ ఉన్న దేవునికి మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. గత సంవత్సరంలో గృహసమితి జూనియర్ గృహసమితి ఆరాధన నుంచి ఈ జూనియర్ గృహసమితి ఆరాధన వరకు బిడ్డలందరినీ కూడా దేవుడికి తోడుగా ఉండి వారి యొక్క బాధ్యతలో, వారి చదువులలో, వారి ప్రయాణాలలో, వారి జాబ్స్లో కావచ్చు, అన్ని విధములుగా కూడా దేవుడు సహాయం చేసి ఉన్నారు. అందుని బట్టి దేవునికి మనమందరం కూడా వందనాలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. అందరూ సంతోషంగా ఉన్నారండి. హల్లెలూయా. జూనియర్ గృహసమితి బిడ్డలందరూ కూడా చక్కగా నడిపించి ఉన్నారు ఇంతవరకు కూడా. ఒక్కసారి వారికి క్లాప్స్ కొడదాం మనం. ఎందుకంటే చక్కగా ధైర్యంగా వారు ధైర్యంగా నడిపిస్తున్నారంటే కూడా ఒక కారణం ఉంది. ఏంటి అంటే వారం అంతా కూడా వారు వచ్చారు. ఇది మాత్రమే కాదు, కానీ వాక్యం అయిపోయిన తర్వాత కూడా యాక్షన్ సాంగ్స్ కూడా వారు నేర్చుకున్నారు. మీ అందరికీ కూడా అవి చూపిస్తారు. మీరు సిద్ధంగా ఉండండి. దీనితోనే అయిపోలేదు, వారు మంచి డ్యాన్స్ కూడా నేర్చుకున్నారు. అవన్నీ కూడా మరి వేస్తారు అనేది కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, కానీ తల్లిదండ్రులైన మీ అందరూ కూడా మీ బిడ్డలను చక్కగా నేను పంపించమన్నప్పుడు మీరందరూ కూడా ప్రతిరోజు పంపించి ఉన్నారు. వారు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత రోజు కూడా సాయంత్రం వచ్చి వారు డ్యాన్స్ నేర్చుకోవడం అనేది జరిగింది. ఈ ప్రోగ్రాం అంతయు కూడా వారు నేర్చుకుని ఉన్నారు. అలాగే ప్రత్యేకంగా తల్లిదండ్రులైన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం వాక్య భాగంలోనికి వెళదాము. అలాగే ఈ యొక్క జూనియర్ గృహసమితి చదువుగా కూడా మనం విని ఉన్నాము. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం నుంచి 15వ వచనం వరకు వచ్చిన భాగములు మనమందరము కూడా మరి ఆ బిడ్డ చదువుతూ ఉన్నప్పుడు మనమందరం కూడా వినడం అనేది జరిగింది. అలాగే ఈ మొట్టమొదటిగా మనకు కూడా భూమికి ప్రత్యేకమైన కొన్ని ఈవెంట్స్ ఉంటాయి అని మరి మొన్న పరిశుద్ధ ఆదివారమున నేను మీకు తెలియచేయడం అనేది జరిగింది. అలాగే ఈ పరిశుద్ధ ఆరాధనలో ఈ జూనియర్ గృహసమితి అసలు ఏ విధముగా వచ్చింది, మొట్టమొదటిగా మనం దీనిని జరుపుకుంటూ ఉన్నాము అంటే దీని ప్రాముఖ్యత ఏమిటి, అసలు ఎలా వచ్చింది, ఎవరు ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభమైంది అనేది కూడా మనము తెలుసుకోవలసిన వారమై ఉన్నాము. ఆ తదుపరి వాక్య భాగంలోనికి మనం వెళదాము. అసలు ఈ జూనియర్ గృహసమితి ఎక్కడ ప్రారంభమైంది, ఏ సంవత్సరంలో ప్రారంభమైంది అంటే ఇది 1967వ సంవత్సరంలో కెనడా దేశంలోని ఇది ప్రారంభించడం అనేది జరిగింది. అంటే అసలు ఇది ఎవరు ప్రారంభించి ఉన్నారు అంటే నాలాంటి ఒక సేనస్థాన ఉద్యోగస్తురాలు, అంటే నాలాంటి ఒక సేవకురాలికి ఒక ప్రేరేపణ వచ్చింది. అంటే మనమందరం కూడా దేవుని సన్నిధికి వస్తున్నాము, వెళుతూ ఉన్నాము, పాల్గొంటూ ఉన్నాము. అలాగే ఈ జూనియర్ బిడ్డలు కూడా వారికి కూడా ఒక ప్రత్యేకమైన అవకాశము ఇవ్వాలి. దేవుని సన్నిధిలో వారు కూడా యవ్వన ప్రాయంలో ఉన్నారు, వారు కూడా వాడబడాలి, వారు కూడా ప్రార్థన చేయాలి, సాక్ష్యాలు చెప్పాలి, వాక్య భాగమును చదవాలి, వాక్యము చెప్పాలి అని ఆమె ఒక ప్రేరేపణ ఆమెకు కలిగి ఉంది. ఆ ప్రేరేపణ కలిగి ఉన్నప్పుడు ఆ ఉద్యోగస్తురాలు, ఆ సేవకురాలు అప్పుడు రాష్ట్రీయ స్త్రీల పరిచర్యల అధ్యక్షురాలు టీసీ అమ్మగారు అంటారు ఆమెను. ఆ టీసీ అమ్మగారు, ఆమె పేరు ఏమిటి అంటే కమిషనర్ సి వైస్మెన్. ఆమెకు తెలియచేసి ఉన్నారు. నాలాంటి ఒక సేవకురాలు ఆ యొక్క టెరిటోరియల్ కమాండర్ అమ్మగారికి ఆమె తెలియచేసి ఉన్నారు. నేను ఈ ప్రేరేపణ నాకు వచ్చింది, ఇలా నేను జూనియర్ గృహసమితిని ప్రారంభించాలి అనుకుంటున్నాను అని ఆమెకు తెలియచేసినప్పుడు ఇదేదో మంచిగానే ఉంది, ఇది మనము ప్రారంభిద్దాము అని ఆ టీసీ అమ్మగారు వారిద్దరూ కలిసి ఈ జూనియర్ గృహసమితిని ప్రారంభించి ఉన్నారు. అది